యాదగిరిగుట్ట పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసే హెచ్పీ పెట్రోల్ బంక్ యజమాని ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు 5 లక్షలు డిమాండ్ చేశారని బీజేపీ పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ ఆరోపించారు. ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ మాట్లాడుతూ యాదగిరిగుట్ట పట్టణంలో నూతనంగా ఏ వ్యాపారం చేసుకోవాలన్నా కాంగ్రెస్కు టాక్సీ కట్టాల్సిందే అని, కొబ్బరి బోండా దుకాణం, టిఫిన్ సెంటర్, టీ కొట్టు, హోటల్స్ పెట్టుకుంటే ముందుగా పెద్ద మొత్తంలో ఇవ్వాలి, తర్వాత రోజుకు ఒకసారి ఫ్రీగా ఆ దుకాణంలో ఏ వ్యాపారం చేస్తే అది ఇవ్వాలని కాంగ్రెస్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తూ బెదిరిస్తున్నారని మండిపడ్డారు. దినసరి కూలీ పనులు చేసుకుంటూ జీవనం గడిపే వారి పాలిట మరో నయీం ముఠాగా తయారయ్యారని, ఇప్పుడు యాదగిరిగుట్టలో కాంగ్రెస్ వారు తయారయ్యారని ఆరోపించారు. యాదగిరిగుట్టలో అరాచకమైన పాలన కొనసాగుతూ ఉంది. ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలం ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసే ప్రభుత్వంగానే మనకు కనబడతా ఉంది. ఇదివరకే యాదగిరిగుట్ట డెవలప్మెంట్లో చాలామంది ఉపాధి కోల్పోయినారు. వాళ్ళు ఏదో చిన్న చిన్న షాపులు పెట్టుకొని వాళ్ళు ఉపాధి పొందుతుంటే కూడా వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేయడం అనేది చాలా బాధాకరం. నిజంగా ప్రజలు కూడా తిరగబడే స్థితి వస్తుంది. మీరు అప్పటిదాకా తెచ్చుకోకుండా కనీసం ప్రజలతో మంచిగా మెలిగి ప్రజలకు మంచి చేయండి. చెడు చేయకుండా పర్లేదు, మంచి చేయకుండా పర్లేదు, చెడు మాత్రం చేయకని చెప్పి మేము కోరుతా ఉన్నాం. యాదగిరిగుట్టలో అరాచకమైన పాలన కొనసాగుతూ ఉంది. ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలం ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసే ప్రభుత్వంగానే మనకు కనబడతా ఉంది. ఇదివరకే యాదగిరిగుట్ట డెవలప్మెంట్లో చాలామంది ఉపాధి కోల్పోయినారు. వాళ్ళు ఏదో చిన్న చిన్న షాపులు పెట్టుకొని వాళ్ళు ఉపాధి పొందుతుంటే కూడా వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేయడం అనేది చాలా బాధాకరం. నిజంగా ప్రజలు కూడా తిరగబడే స్థితి వస్తుంది. మీరు అప్పటిదాకా తెచ్చుకోకుండా కనీసం ప్రజలతో మంచిగా మెలిగి ప్రజలకు మంచి చేయండి. చెడు చేయకుండా పర్లేదు, మంచి చేయకుండా పర్లేదు, చెడు మాత్రం చేయకని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాచరిక పాలన కొనసాగుతుంది. ఎందుకంటే యాదగిరిగుట్ట పట్టణంలో మరియు మండలంలో కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే గారి అనుచరులు ఇష్టం వచ్చినట్టు కబ్జాలు చేస్తున్నారు. ఈరోజు తాజాగా గతంలో బాధితులకు కేటాయించినటువంటి ప్లాట్లు, వైటీడీ ప్లాట్లు ఈరోజు ఉదయం అంజనపూరి కాలంలో కబ్జా చేయడం జరిగింది. దాంతోపాటు కొబ్బరి బోండాల బండి నుంచి మిర్చి బండి, కిరాణా షాపులు, హోటళ్ళు మరియు ఈరోజు ఫ్రెష్గా పెట్రోల్ బంకు. అయితే ఎవ్వరు కొత్తగా గుట్టల షాపులు పెట్టినా, బిజినెస్లు పెట్టినా వాళ్ళ దగ్గర పైసలు ఖచ్చితంగా సీ ట్యాక్స్ కట్టాల్సిందే. అది ఇంకే విధంగా అయితే 9 ట్యాక్స్ కట్టిరో ఈ యొక్క కాంగ్రెస్ కూడా సీ ట్యాక్స్ కట్టాల్సిందని చెప్పేసి సదరు ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు బెదిరించడం జరిగింది. అయితే ఆ యొక్క బాధితుడు మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయం పైన మరి ఎమ్మెల్యే గారికి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా అనేది మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఎందుకంటే మరి వసూలు అనేది దేనికి, ఎందుకోసం, మరి దేనికోసం మీరు వసూలు చేస్తారు అనేది ఈ యొక్క సమాజాన్ని తెలవాలి. ఇదే విధంగా మీరు ఇదే పని చేస్తే మేము భారీ ఎత్తున నిరసన తెలియజేస్తాం, మరియు ధర్నాలు చేస్తాం, బాధితులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. 5 లక్షలు డిమాండ్ చేసి ఆ పైసలకి మీరు ఇవ్వకపోతే మేము బాధ్యత బంకు నడవనీయం, బంక్ ఎట్లా నడుస్తాం అని చెప్పి వాళ్ళని బెదిరించడం జరిగింది. 5 లక్షల రూపాయలు కావాలి, లేకపోతే నీకు బంకు నడవది, నీకు బంక్ పర్మిషన్ ఎట్లా వస్తాం, ఇది చేస్తామని చెప్పి వాళ్ళని బెదిరించడం జరిగింది.